నా పాట నీ నోట పలకాల సిల్లక ఏంటంటే మజ్జిగ సిలుగుతున్నారా? బటర్ ఏమైంది మిల్క్ కలుపుతున్నారేంటి? ఏమైంది అలా వంగి నడుస్తున్నావు? ఏండి ఉమ్. ఏం మజ్జిగ సిలికేస్తున్నారేంటి? కొద్దిగా లోటా తెచ్చుకొని వేస్తారు తాగేస్తానా? లేదు తాగడానికి కలిపేది. మరి ఇంకెందుకు? మరి సొరకాయ నిన్న సగం కూర వండేసిన సగం ముక్క ఉంది గురు. ఆ, సొరకాయ మజ్జిగ పులుసు ఎండాకాలం సెలవు చేస్తుంది. మజ్జిగ పులుసు అంటే తెలుసు నాకు. సొరకాయలు మజ్జిగ వేసి పులుసు పెడతారు, బాగుంటది. అబ్బా ఉమ్. ఎందుకు ఇలాగ ఎరైటీ? ఎండాకాలం స్పెషల్ సొరకాయలో 92% నీటి కంటెంట్ ఉంటది. మజ్జిగ చల్లదనం. అంటే పెరుగు వేసుకుంటే మళ్ళీ వేడి చేస్తుంది. పెరుగు కాదు మజ్జిగ బాగా చిలికి మజ్జిగతో చేయాలి. సొరకాయ నీళ్ళు ఎక్కువ తాగద్దండి. సొరకాయ తాగదు. దాని నీళ్ళు అన్ని అందులో ఎందుకు ఉన్నాయి ఎక్కువ అన్ని అంటే? నీకు సొరకాయ తెలుసా? ఆనపకాయ తెలుసా? ఆనపకాయ తెలుసు. సొరకాయ సొరకాయ అంటే బారుగా ఉండేది సొరకాయ, ఆ, ఇలా రౌండ్గా ఉండేది ఆనపకాయ. కాదు. ఆ? ఒక ఏరియాని బట్టి దాన్నే సొరకాయ అంటారు, దాన్నే ఆనపకాయ అంటారు. చెప్పేది నేను చెప్పేది పూర్తిగా విను. చెప్పండి చెప్పండి చెప్పండి. పందిరి మీద ఏలాడి కాస్త చూసినావా, అవి పొడుగ్గా వస్తాయి. పొట్లకాయ అది. అమ్మ నాయన పూర్తిగా వింటావా లేకపోతే అరుతావా అలాగా? చెప్పండి చెప్పండి. ఈ సొరకాయనే పందిరికి ఎక్కించావు అనుకో పొడుగ్గా కాస్తుంది. అదే నేల మీద పాకిచ్చావు అనుకో అది అలా ఉండిపోయి గుదమట్టంలో ఇలా గుండ్రంగా వస్తుంది. జాతి ఒకటే, గుండ్రంగా ఉండేదైనా పొడుగ్గా ఉండేదైనా జాతి ఒకటే. ఇంకోటి ఏంటంటే విత్తనం కూడా మార్పు ఉంటది. హైబ్రిడ్ నాటు విత్తనం వేసాం అనుకో గుండ్రంగా వస్తుంది, హైబ్రిడ్ వేసాం అనుకో పొడుగు వస్తుంది. అయితే నాకు ఇప్పుడు వేసే విధానం బట్టి ఆ విత్తనాన్ని బట్టి కూడా మార్పు ఉంటది. సొరకాయ అయినా ఆనపకాయ అయినా ఒకటే. ఏరియాని బట్టి కొన్ని తెలంగాణ ప్రాంతాల్లోనే సొరకాయ అంటారు, ఆంధ్ర ప్రాంతంలో కొంతమంది ఏమో ఆనపకాయ అంటారు. నువ్వు ఎలాగన్నా పిల్లు, అందులో మాత్రం 90% వాటర్ కంటెంట్ ఉంటది. నేను అలా ఇది ఇప్పుడు నాకు ఇప్పుడు అర్థమైంది. పందిరి మీద ఎట్టడం వల్ల ఏమవుతుందంటే అలా బరువు గురుత్వాకర్షణ శక్తి ఉంటది కదా, భూమి లేకుండా బారు వచ్చేద్ది. ఈ భూమి మీద ఉన్నది ఏమవుతుంది కిందకి వెళ్ళడానికి లేక అక్కడ అలాగా కుదమట్టం. ఇప్పుడు దీన్ని బట్టి నీకు అర్థమైందా? ఆఫీస్ లో కుదమట్టంగా కూర్చొని పని చేసానుకో ఇలాగ అవుద్ది. అదే శుభ్రంగా నడక పని అలాంటివి ఏమైనా చేసానుకో కొంచెం సాగి ఆనందంగా ఉంటారు. అలా ఉంటది ఎన్ని పొద్దులాగా. ఈ ఫార్ములా నువ్వు అర్థం చేసుకో దాన్ని బట్టి. అలా చేద్దాం. అయితే ఇప్పుడు ఏంటి ఇందులోకి ఏం కావాలి చెప్పండి. అన్ని ఉన్నాయి, నువ్వు కూర్చొని చూడు అంతే. చూస్తనే కాసేపు చిలకాలి, బాగా చిలికితే మజ్జిగ బాగుంటది, టేస్ట్ వస్తుంది. ఎనపూస వస్తే ఏం చేస్తారు? ఎనపోసి నాకేంటో తింటాను. నేను కృష్ణుని తినేస్తాను, నెయ్యి వేసి తింటాను పప్పులో. సరే అయితే చేసేద్దాం. లోపలికి ఇచ్చిపోయా లోపల పెడదాం. ఇవాళ ఎండ వచ్చేసింది రే నిజమే. సొరకాయ మజ్జి పులుసు కోసం సొరకాయ ముక్క తీసుకున్నానండి. సగం ముక్క ఆల్రెడీ కూర వండేసుకున్నాం. ఈ ముక్క ఉంటే ఈ ముక్క వండేస్తున్నాను ఇప్పుడు. ఇది పొట్టిది అనమాట. దానికోసం ఒక ఉల్లిపాయని ముక్కల కింద కోసుకుందాం. ఒక 3 పచ్చిమిర్చి సన్నగా తరుక్కుందాం. ఒక 5-6 పచ్చిమిర్చిని పొడుగ్గా వేసుకుంటానండి. సొరకాయకి పైన తొక్కంతా చెక్కేసుకోవాలి. ఇలా చెక్కేసిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుందాం అండి. ఇది AK-47 అండి, పొయ్యి వెలిగించడానికి. అదిగో టంటడా చికా. సొరకాయ మజ్జిగ పులుసు సంబంధించినవి అన్నీ రెడీ అయిపోయినాయండి. కూర వండుకున్నాక ఒక 2 చెంచాలు నూనె పోసుకుందాం అండి. నూనె వేడెక్కిన తర్వాత 1 చెంచా ఆవాలు, 1 చెంచా జీలకర్ర, 1 చెంచా పచ్చెనపప్పు, 1 చెంచా సాయమినపప్పు, ఒక 8 ఎల్లుల్లిపాయ గుడ్లు అండి దంచుకొని వేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగుతుండగానే కరివేపాకు కూడా వేస్తున్నాను. దీంట్లో ఒక 1/2 చెంచా పసుపు వేస్తున్నాను. రుచికి సరిపడి ఉప్పు వేసుకుందాం. దీంట్లోనే ఒక చిటికెడు ఇంగువ వేసుకుందాం. ఇవి వేగిన తర్వాత ఈ సొరకాయ ముక్కలు వేసేసుకుందాం అండి. ఈ సొరకాయ ముక్కలు కూడా బాగా మగ్గనిద్దామండి.
ఆనపకాయ సొరకాయ ఏదైనా అనొచ్చు. దీంట్లో ఇక కారం ఏమి వేయక్కర్లేదండి, పచ్చిమిర్చి కారమే సరిపోద్ది. మూత పెట్టేసి మగ్గనిద్దామండి. మధ్యలో మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఈ ఆనపకాయ ముక్కలు బాగా మగ్గనివ్వాలి. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి మంచి ఫుడ్ అండి ఆనపకాయ అనేది. అంటే అందులో ఎక్కువ క్యాలరీస్ ఉండవు, మొత్తం వాటర్ కంటెంట్ కాబట్టి కూర అది వండుకున్నా కొంచెం నూనె అది తక్కువ వేసుకొని చక్కగా కూర వండుకొని తింటే శుభ్రంగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగుంటుంది. ఆనపకాయ ముక్కలు మంచిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా చిలుక్కున్న మజ్జిగ ఉంది కదండి, ఆ మజ్జిగ పోసేద్దాం. ఇక మజ్జిగ పోసిన తర్వాత దింపేసుకోవచ్చండి కలిపేసుకొని. ఆనపకాయ అదే సొరకాయ మజ్జిగ పులుసు రెడీ అయిందండి. నేను మజ్జిగలో ఉప్పు ఏమి వేసుకోలేదు, ఫస్ట్ కూరలోనే కొంచెం ఎక్కువ వేసాను. మీరు చూసుకొని ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి. మజ్జిగలో ఉప్పు ఉంటే కనుక కూరలో తక్కువ వేసుకోవడం అట్లా అడ్జస్ట్ చేసుకోండి. ఉప్పు సరిపోయింది లేదు చూద్దాం ఒకసారి. సరిపోయింది, పర్ఫెక్ట్. కాదు అడ్డాకులోని పులుసు కారిపోద్దని కంచాల్లో పెట్టానే. మజ్జిగ చూసారా? మజ్జిగ సారు అనుకో, ఇక మజ్జిగ పులుసు అనుకో, లేకపోతే ముక్కల పులుసు అనుకో, ఏదైనా అనుకో. ముక్కలు ఉన్నాయి కూడా ముక్కల పులుసు. ఒడియాలు అప్పడాలు ఉంటే బాగుండండి. ఒక ఆమ్లెట్ అన్నీ వేసారు కదా. ఆమ్లెట్లో ఇప్పుడు కొంచెం అల్లం పచ్చడి కలిపారు కదా ఇందాకల్లా, అది వేసాను, అది నంచుకో. అబ్బా ఆహా సూపర్ టేస్ట్ అండి. కమ్మగా ఉంది, తిరిగిపోయింది. సాత్విక ఆహారం బాగుందండి. ఇంకో ఇంత పెద్ద ముద్ద వెళ్ళిపోతుంది ఒకసారి తినే 2 లొంగల కింద తిని అదిరిపోయిందండి. సొరకాయ మజ్జిగ పులుసు ఆహా మంచి కాంబినేషన్ అనమాట. వేసవకాలం చాలా మంది పెళ్లిళ్ళు చేసుకుంటారు కదండి. బంధు భోజనాల్లో ఇది స్పెషల్ ఐటమ్ కింద పెట్టారనుకోండి, వచ్చిన మీ బంధువులందరూ కూడా సెలవు చేసి 10 కాలాల పాటు చల్లగా ఉంటారండి. అంతేగాని ఓ మసాలాల కూరలు అన్నీ వేసేయకుండా ఇలాంటివి కొన్ని ఏమున్నాయి వేసవకాలం అందరికి ఉపయోగపడేలాగా అందరు కూడా చెప్పుకుంటారండి. మీరు అలాంటి సెలవు చేసి అన్నీ ఇచ్చారనుకోండి, ఈ ఆ ఊరు ఈ ఊరు వెళ్ళి ఇదిగోండి పలానా దిక్కుని చక్కగా అదేంటి సొరకాయ మజ్జిగ పులుసు చేసేసారు, ఎంత బాగుందో, నా బాడీ అంత చల్లగా అయింది, కూలింగ్ వచ్చిందని చెప్పుకుంటారు. ఇప్పుడు కూర రుచిగా ఉందని ఇలా అన్నాడు, కానీ పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇంటికాడ మనోడు ముత్తాబు అయ్యేటప్పుడే ముక్కు ఉంటది అంటారా కక్క ఉంటది అంటారా అని ఆలోచిస్తాడు. ఎవరైనా అంతే, ప్రసాదనే కాదు, పెళ్ళికి వెళ్ళేటప్పుడు మంచి అడవడిగా తినాలని అనుకుంటారు. ఒకవేళ అది వెజ్ నాన్ వెజ్ చేసే పెళ్లి కాకుండా వెజ్లో అయినా అందులో పన్నీర్ కర్రీ మసాలా కావాలి, లేదా వంకాయ మసాలా కర్రీ కావాలి, ఇలాంటివి కావాలని ప్రతి వాళ్ళు కోరుకుంటారండి. ఇప్పుడు మాత్రం మసాలాలు కాకుండా ఇలాంటిది పెడితే చాలా బాగుంటుందని చెప్తున్నాడు. అవన్నీ కాదండి, ఇంట్లో చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. నా ఉద్దేశం ప్రకారం చెప్తున్నాను. పెళ్ళికి వెళ్తే ఎక్స్పెక్ట్ చేస్తావు కదా పెద్ద, నువ్వు ఎక్స్పెక్ట్ చేస్తాను కానీ ఆరోగ్యం కన్నా ముఖ్యమేది కాదు కదండి. ఇలాంటివి పెడతా తింటే నెంబర్ సెలవు చేస్తుంది కదా, నాకు నచ్చింది, అందుకని ఆలోచన వచ్చింది. బాగుంది. అయితే చూడండి, అయితే మీరు ఎవరన్నా పెట్టిస్తారని పెళ్ళిళ్ళకి చూడండి. నెంబర్ 1 ఈ సొరకాయ తెచ్చుకొని, సొరకాయ కావచ్చు ఆనపకాయ కావచ్చు, మీరు ఏదైనా అనండి, రౌండ్ది కావచ్చు పొడుగుది కావచ్చు, ఏదైనా పర్లేదు, ఒకటే రుచి. శుభ్రంగా ఇలా మజ్జిగ పులుసు చేసుకొని తాగండి, తినండి. ఉత్తిది కూడా తాగేచ్చు, ఇది నవ్వులుకుంటా గ్లాసులు వేసుకొని తాగేచ్చు. బాగుంది.
సలాడ్లో ఉంటుందండి. కారం ఎక్కువ ఏం కదా, పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి వేసాను. మీరు కావాలనుకుంటే ఆ పచ్చిమిర్చి కూడా తగ్గించేసుకుంటే ఉత్తికి తాగేసుకోవచ్చు, ఎలాగైనా చేయొచ్చు. రుచి అయితే అద్భుతంగా ఉందండి, అన్నంలోకి చాలా బాగుంది, చేసి తినండి. నెంబర్ 1 అలా బాగుంది కదా. ఇంకో కడుపు కూడా నింపు వెళ్ళదండి, అలా ఉంది, సాఫ్ట్గా ఉంది, తిన్న ఫీలింగ్ బాగుందండి. అదండి మరి మా బావగారు చేసిన సొరకాయ మజ్జిగ పులుసు వీడియో కనుక నచ్చితే మన గోదావరి ఇంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్ చేయడం మర్చిపోకండి. ఇది ఇలా చూపిస్తున్నాం కదా అత్తమాని మంచిలో అడుగుతున్నామేమో అనుకోకండి, లైక్ కొట్టమని చెప్తున్నామండి బాబా. ప్లీజ్ అండి లైక్ చేయండి. నన్ను పొలం వెళ్దానండి.